నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. యుద్ధ క్షేత్రంలో తుపాకులు చేసే శబ్దం కంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కువగా వణికిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ ఇప్పుడు అంతా ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. అదే ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడుల్లో నెతన్యాహు మరణించాడంటూ గత కొన్ని గంటలుగా ఇంటర్నెట్లో వార్తలు హంగామా చేస్తున్నాయి. ఈ ప్రచారం మరీ ఎక్కువ కావడంతో తన మద్దతుదారులు కంగారు పడకుండా ఉండేందుకు నెతన్యాహు ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఒక కాఫీ షాప్లో కూర్చొని కనిపిస్తారు. నేను బతికే ఉన్నాను, ఇదిగో ఎవిడెన్స్ అంటూ ఆయన తన చేతిని కెమెరా వైపు చూపించారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న కొన్ని ఫేక్ వీడియోల్లో తనకు 6 వేళ్లు ఉన్నట్టు చూపిస్తున్నారని, కానీ వాస్తవానికి తనకు 5 వేళ్లే ఉన్నాయని ఆయన అందులో స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రాణాలు పోయినా తన దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటానని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. అయితే ఈ వీడియో విడుదలైన కొద్దిసేపటికే మరో వివాదం మొదలైంది. అమెరికాకు చెందిన కన్జర్వేటివ్ నేత కాండేస్ ఓవెన్స్ ఈ వీడియోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నెతన్యాహు ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. ప్రధాని కార్యాలయం విడుదల చేసిన వీడియో ఒరిజినల్ కాదు, అది కేవలం ఏఐ సాయంతో సృష్టించిన ఫేక్ వీడియో అని ఆమె ఆరోపించారు. దీంతో నెతన్యాహు మరణంపై నెలకొన్న మిస్టరీ మరింతగా ముదిరింది. సామాన్య ప్రజలు కూడా ఈ వీడియో నిజమేనా లేక టెక్నాలజీ మాయాజాలమా అని చర్చించుకుంటున్నారు. ఇక మరోవైపు ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ కార్డ్స్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. నెతన్యాహును పిల్లల ప్రాణాలు తీసే హంతకుడిగా అభివర్ణించిన ఐఆర్జీసీ ఆయన ఇంకా బతికే ఉంటే తమ శక్తి మేర వెంటాడి తీర్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం మాత్రం ఇవన్నీ తప్పుడు ప్రచారాలని, తమ ప్రధాని పూర్తి క్షేమంగా ఉన్నారని అధికారికంగా ప్రకటించింది. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, ఇలా సమాచార యుద్ధం రూపంలో కూడా కొనసాగుతుండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.